దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనము నుండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ప్రవక్తని యెషయా గారి ద్వారా మాటలు వ్రాయించారు. ఆయన అంటూ ఉన్నారు, నీ పిల్లలు అని అంటున్నారు. ఎవరిని? ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు గోత్రములో ఉన్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుచు ఉన్నారు. వారి పిల్లలు యెహోవా చేత ఉపదేశము నొందుతారు. అవును ప్రియులారా, ఆయన మాట్లాడినప్పుడు పిల్లలు ఆరోగ్యముగా ఉంటారు. వారి జీవితాలు వృద్ధిలోనికి వస్తాయి. జ్ఞానోపదేశములు వారి కలిగితే ఉన్నతమైన జీవితాలు అనుగ్రహించబడతాయి. గనుక దేవుని ఉపదేశం అంత గొప్పది. రెండవదిగా అదే పిల్లల గురించి వ్రాయించారు. నీ పిల్లలు విశ్రాంతి నొందుతారు. దేవుని బిడ్డలారా, విశ్రాంతి లేని దినాలలో విశ్రాంతిని గూర్చి, క్షేమమును గూర్చి, నెమ్మదిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ బిడ్డలకు విశ్రాంతిని అనుగ్రహిస్తే దేవుడిని నేనై ఉన్నానంటూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, మూడవదిగా నీవు నీతిగల దానివై స్థాపింపబడతావు. ఓ ఇశ్రాయేలు, నీవు నీతిగల దానివై స్థాపింపబడతావని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. నీవు భయపడనక్కరలేదు. బాధించి వారు నీకు దూరం అవుతారు. దేవుని కాపుదల ఉన్నప్పుడు భయము నుండి విడుదల కలుగుతుంది. రెండోది, వస్తున్న ఆ యొక్క బాధితులు, బాధించుట, బాధలు, వాటికి భయపడవలసిన అవసరం లేదు. భీతి నీకు దూరమైపోతూ ఉంది అని దేవుడు హెచ్చరిస్తూ, ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, దేవుని సమక్షములో ఉండి వారిలారా, ఆయన మాటలు ఎంత గొప్పవో, ఆయనంత ప్రేమామయుడి మాటలను బట్టి మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలకు ఉన్న మనందరము కూడా ఆయన ఉపదేశమునకు లోబడి, ఆయన చెప్పుతున్న ప్రతి మాటకు విధేయత చూపి అంగీకరించి నడిచినట్లయితే దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. నాటి కాలములో ఇశ్రాయేలు దేశమును గూర్చి, నీవు కోరుకున్న ఆ దేశములో ఉన్న ప్రజలను గూర్చి చాలా స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. నా కృప ఎంత గొప్పదని మీరు చూపించారు. నీ బిడ్డలను నేనే కాపాడుతానని నీవు చూస్తావు, నీవు ఆనందిస్తావు అని ఇశ్రాయేలు దేశంను గూర్చి, ఇశ్రాయేలులో ఉన్న సంతతిని గూర్చి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ బిడ్డలు యెహోవా చేత ఉపదేశము నొందుతారు. నీవు భయపడనక్కరలేదు. అపాయము, కీడు తొలగిస్తానని వాగ్దానము చేస్తున్నారు. నాయనా, నీకు వందనములు, స్తోత్రాలు. నీ కొరకు నమ్మకంగా నీ ఉపదేశమును ఆలకించే యథార్థంగా బ్రతుకు జీవితం అందరికీ దయచేయండి. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.